హలో ఎవ్రీవన్. ప్రముఖ ఇన్‌టచ్ అనే కంపెనీ నుంచి చక్కగా మీరు ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకునే విధంగా మీరు ఏ డిగ్రీ చేసినా సరే అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకొని ఇప్పుడే మీరు మీ యొక్క మొబైల్ నుంచి కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. అదేవిధంగా ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు. సో, ఇక్కడ మీరు గమనిస్తే ఇన్‌టచ్ అమ్మ. సో, ఇన్‌టచ్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇక్కడ కంపెనీకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడికి చూడండి. ఈ కంపెనీ మీకు 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంది ఈ కంపెనీకి అనేసి. అదేవిధంగా 18,000 దాకా ఇక్కడ అంటే ఈ కంపెనీలో వర్క్ చేసేటువంటి ఎంప్లాయ్‌మెంట్స్ గాని, టీమ్ మెంబర్స్ గాని ఎంతమంది ఉన్నారు అనేసి క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. సో, సింపుల్‌గా చెప్పాలంటే మీ యొక్క వర్క్ ఏమిటంటే అబౌట్ ది జాబ్‌లో చెప్పాలంటే సింపుల్‌గా కస్టమర్ కేర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అన్నారమ్మా. సో, కాబట్టి ఆ ఇన్‌టచ్ అనే కంపెనీలో ఉన్నటువంటి కస్టమర్స్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మీరు చాట్ ద్వారాను లేదంటే ఈమెయిల్ ద్వారాను వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయవలసి ఉంటుంది. సో, క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, వైవా లైవ్ చాట్, ఈమెయిల్ అండ్ ఇన్సూరింగ్ ది కస్టమర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ది సర్వీస్ ఆఫర్డ్ అనేసి క్లియర్ మెన్షన్ చేశారు కదా! సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ కస్టమర్ కేర్ సర్వీస్ జాబ్స్ అనేసి మనం అయితే అర్థమైతే చేసుకోవచ్చు. సో, తర్వాత జాబ్ సెలక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు కస్టమర్ కేర్ సర్వీస్ కాబట్టి మీ యొక్క వే ఆఫ్ ఇంగ్లీష్ స్పీకింగ్ గాని, మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి గాని, సో, అదే విధంగా మీరు ఏ విధంగా మాట్లాడతారు ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలి కాబట్టి మేబీ మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయొచ్చు. ఎగ్జామ్ అయితే ఉండదు కానీ ఇంటర్వ్యూ అయితే 100% అయితే కండక్ట్ అయితే చేయవచ్చు అనేసి మనం ఇక్కడైతే అర్థమైతే చేసుకోవచ్చు. సో, తర్వాత యాస్ ఎ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ చాట్, ఈమెయిల్ యూ హావ్ అనేసి అన్నారు. సో, కాబట్టి మీకు మీ యొక్క జాబ్ రోల్ కూడా ఇదే విధంగా ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి ఉండాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో ఏ డిగ్రీ చేసినా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ మీకు ఉన్నా లేకపోయినా సరే మీకు 0-5 ఇయర్స్ వరకు మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, లేదంటే 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో, నోటిఫికేషన్‌లో మనకి జీతం వివరాలు ఇంత ఇస్తాము అనేసి క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు. ఓకేనా? సో, మనకు నోటిఫికేషన్ ఏమి ఇచ్చారో అది మాత్రం నేను మీకైతే చెప్తున్నాను. సో, తర్వాత అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే మీకు వీడియో కింద కామెంట్స్‌లో డైరెక్ట్‌గా మీకైతే అప్లై లింక్ ఇస్తాను. అప్లై మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్‌గా మీరు ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతారు. సో, ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ అప్లై నౌ ఉందమ్మా. సో, అప్లై నౌ మీద క్లిక్ చేశారంటే మీకు ఇంకొక పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. చూద్దాం ఏమొస్తుందో మనం ఇక్కడ. జస్ట్ వెయిట్. వచ్చిందమ్మా. సో, ఇన్‌టచ్ అనే కంపెనీకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి పేజ్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి, మీకు మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఇచ్చి మీ యొక్క అప్లికేషన్ అయితే స్టార్ట్ అనేసి నొక్కి మీకు తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో, అప్పుడు మీ యొక్క రెజ్యూమ్స్ కానీ, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇలాంటివి అప్లికేషన్ సబ్మిట్ చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. సో, తర్వాత వాళ్ళు మిమ్మల్ని మెయిల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో, తర్వాత ఇంటర్వ్యూ ఏమిటి, జాబ్ సెలక్షన్ ఎలా చేస్తారు ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు మీకైతే చెప్పడం జరుగుతుంది. మీరు చేసేటువంటి వర్క్ ఏమిటి, సో, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు మీకైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇది వీడియో. సో, ఈ వీడియో మీకు ఉపయోగపడిందనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీకు కావాల్సిన లింక్స్ అన్ని కూడా కింద కామెంట్స్‌లో ఇస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్‌గా మీరు వెళ్లి అప్లై అయితే చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.